లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో ఊరట దక్కేలా సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది. జైల్లోనే ఆమెను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి తీసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకుంది. లిక్కర్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జైల్లోనే కవితను విచారించడంతో పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు. జైల్లో కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా రౌస్ అవెన్యూ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. విచారణకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సీబీఐకి సూచించింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే ఆమెను 3 రోజుల పాటు విచారించారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక పాత్రధారని ఆరోపిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ముడుపుల వ్యవహారంలో ఆమె కీ రోల్ పోషించారని అభియోగాలు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 15న కవితను అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు తీహార్ జైల్లో కవితను విచారించేందుకు రెడీ అయ్యారు సీబీఐ అధికారులు. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు వెలువరించనుంది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.